హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు చూడండి, ఇప్పుడు నిఫ్టీలో లాట్ సైజ్ అనేటువంటిది 75 చేశారు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ మంత్ నుంచి అనుకుంటాను అక్కడ కూడా లాట్ సైజ్ అనేటువంటిది 30 చేస్తారు. కాబట్టి ఇంత పెద్ద లాట్ సైజ్లో రిటైల్ ట్రేడర్స్ తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఇప్పుడు నేను వచ్చేసి ఇది నిఫ్టీ చార్టు. దీని బ్యాంక్ నిఫ్టీలో మీకు లాట్ సైజ్ అనేటువంటిది 30 చేస్తే మీకేమవుతుంది, ప్రీమియం వాల్యూ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందా మనీనే 600, 700, 800, 1200 అట్లా ఉంటుంది. అలాగే నిఫ్టీలో చేద్దాంలే అని అనుకున్నారనుకోండి, ప్రీమియం వాల్యూ 200, 100లో దొరుకుతుంది, కానీ లాట్ సైజ్ అనేటువంటిది 75 ఉంటుంది. కాబట్టి సరే 75లో ఉందిలే అని చెప్పేసి 100 లాట్ సైజు 100 ఉన్నటువంటి ప్రీమియం ప్రైస్ 100 ఉన్నటువంటి ప్రీమియంకి వెళ్ళామనుకోండి, దాంట్లో ప్రీమియం డికే అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఎలా చూసినా కూడా రిటైల్ ట్రేడర్స్కి ఆప్షన్స్ అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. అయితే మనం ఇక్కడ నిఫ్టీ చార్టును పరిశీలిద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నుంచి అంటే దాదాపుగా సెప్టెంబర్ 24 నుంచి మార్కెట్ అనేటువంటిది పడతానే ఉన్నది, మళ్ళా పైకి పడతానే ఉన్నది. సో ఫాల్ డౌన్ బేరర్స్ బాగా ఎక్కువగా మార్కెట్ని వాళ్ళ కంట్రోల్లోకి ఉంచుకున్నారని అనుకోవాలి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50ని బట్టి మీరు చూడండి, ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ చార్ట్ని చూడండి. మీకు 24 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ నుంచి మార్కెట్ అనేటువంటిది పడతానే ఉన్నది కదా, ఇక్కడ పడతానే ఉన్నది. అలాగే మీకు ఇక్కడ కూడా సెప్టెంబర్ 27, 30 దగ్గర నుంచి ఏమవుతుంది, మార్కెట్ అనేటువంటిది ఇక్కడ కూడా ఫాల్ డౌన్ అవుతూనే ఉంది. ఇక్కడ నిఫ్టీ యొక్క చార్ట్ ఏ విధంగా అయితే ఫాల్ డౌన్ అయిందో, ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ యొక్క చార్ట్ కూడా అలానే మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా పెరిగింది, ఇక్కడ నుంచి ఇట్లా కూడా పెరిగింది, ఇక్కడ నుంచి ఇట్లా తగ్గింది, ఇక్కడ కూడా తగ్గింది. సో మనం మరొక చార్ట్లోకి వెళ్దాం. టైటాన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సేమ్ నిఫ్టీ పడింది, నిఫ్టీ అనేటువంటిది పడింది, అలాగే టైటాన్ కూడా పడింది, మళ్ళీ పైకి మూవ్ అయింది. సో ఇక్కడ టైటాను, మరొకటి తీసుకుందాం, హీరో మోటో కార్పొరేషన్ తీసుకుందాం. చూడండి, ఇది నిఫ్టీ 50లోనే ఉన్నది కదా, హీరో హోండా అనేటువంటిది నిఫ్టీ 50లోనే ఉన్నది. ఇదేమైంది, పడతా ఉంది, మళ్ళీ పైకి వెళ్ళింది, పడుతుంది. సో ఇదేమైంది, ఇక్కడ నుంచి పడతానే ఉంది, ఎక్కడ కూడా అప్ సైడ్ పుల్ బ్యాక్ అనేటువంటిది పడతానే ఉన్నది, కంటిన్యూస్గా పడతానే ఉంది. అంటే నిఫ్టీ ప్రకారం హీరో మోటార్ కార్ప్ అనేటువంటిది పడుతుంది, బట్ దానికి అనుగుణంగానే రియాక్ట్ అవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో రియాక్ట్ అనేటువంటిది కాట్ల. తర్వాత మనం హీరో మోటార్ కార్ప్ కాకుండా డిక్సన్ తీసుకుందాం. డిక్సన్ చూడండి, ఇది నిఫ్టీ అనేటువంటిది పడతా ఉన్నది, మూవ్ అయింది, కానీ ఇది డిక్సన్ అనేటువంటి సెప్టెంబర్ నుంచి పెరుగుతానే ఉన్నది, కానీ ఎక్కడా కూడా ఇది కాలేదు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా నేను చెప్పట్లేదు, ఇంట్రాడేకి బేస్డ్గా చెప్తున్నా. మీరు ఇక్కడ చూడండి, మార్కెట్లో డిక్సన్ అనేటువంటిది పెరుగుతూనే ఉంది, కాబట్టి ఈరోజు మీరు కనుక బై చేశారంటే, ఈ క్యాండిల్ ఉన్న చోట మీరు కనుక బై చేస్తే ఖచ్చితంగా మీకు లాసే వస్తుంది. అర్థమైందా? ఇక్కడ మీరు బై చేసిన పైకి పెరుగుతుంది అంటే ఇంట్రాడేకి మీకు అనుగుణంగా ఉన్నటువంటి స్ట్రాటజీని ఎన్నుకోవాలి. ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయాలి. ఇక్కడ నిఫ్టీలో తగ్గుతుంది కదా అని, దీంట్లో కూడా తగ్గుతుంది అని, నిఫ్టీ పెరుగుతుంది కదా అని, దీనిలో కూడా పెరుగుతుంది అనే కోణంలో మీకు మార్కెట్ అనేటువంటిది వర్కౌట్ కాదు మీకు. అందుకనే ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ అనేటువంటిది దీంట్లో ఉన్నది, ఏది నిఫ్టీ 50లో ఉన్నది. అలాగే
ఆహ్, ఈ దీని యొక్క వెయిటేజ్ అనేటువంటిది నిఫ్టీ 50కి అనుకూలంగా ఉన్న హీరో మోటార్ కార్ప్ చూడండి నిఫ్టీ 50లో ఉన్నప్పటికీ కూడా లా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఇక్కడ నిఫ్టీ 50 చూద్దాం. సారీ, హీరో మోటార్ కార్ప్. హీరో మోటార్ కార్ప్‌లో ఏమైంది? ఇది పడుతుంది. కానీ ఇది పడి ఇక్కడ కన్సాలిడేషన్ ఇట్లా పుల్ బ్యాక్ అయింది కదా! మళ్ళీ బాగా పెరిగింది. కానీ దీంట్లో అంత మూవ్‌మెంట్ ఏమి రాలేదు. మళ్ళీ వెంటనే పడతా ఉన్నది. సో, నేననేది ఏందంటే నిఫ్టీ 50 తీసుకున్నా, ఏయి తీసుకున్నా ఇంట్రాడే పర్పస్‌గా మీరు స్టాక్స్‌ని ఎన్నుకున్నప్పుడు మీరు నిఫ్టీ 50లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ అనేటువంటిది, అంటే నిఫ్టీ ఎలా కదులుతుంది అనే బేస్‌తో మీరు ఎంట్రీ అనేటువంటిది తీసుకోవద్దు. కానీ మీరు ఎంట్రీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా హీరో మోటార్ కాకుండా బజాజ్ ఫైనాన్స్ తీసుకుందాం. బజాజ్ ఫైనాన్స్ అనేటువంటిది తీసుకుందాం. ఇక్కడ మనం నిఫ్టీ 50లో మనం ఏం చేద్దామంటే 5 మినిట్స్ క్యాండిల్ పెట్టాం నిన్న. ఇట్లా పైకి వెళ్ళి కిందకొచ్చింది. సో, ఇది బజాజ్ ఫైనాన్స్ కూడా ఆ విధంగానే మూవ్‌మెంట్ ఇస్తుందా ఇవ్వట్లేదో చూడండి. సో, దీని ప్రకారమే మార్కెట్ ప్రకారమే పైకి వెళ్ళింది, కిందకొచ్చింది. సో, ఇది కూడా పైకి వెళ్ళింది, కిందకొస్తుంది. అంటే ఇక్కడ పడ్డటువంటి క్యాండిల్స్‌ని బేస్ చేసుకొని మనం మార్కెట్ అనేటువంటిది మార్కెట్ ప్రకారం నిఫ్టీ 50 ప్రకారం బజాజ్ ఫైనాన్స్‌లో మార్కెట్ మూవ్ అవుతుంది అని అర్థం చేసుకుందాం. అంటే ఈ స్టాక్ ప్రైస్ మూవ్ అవుతుందని. అప్పుడు మీరు ఇప్పుడు దాకా నిఫ్టీల్లో, బ్యాంక్ నిఫ్టీల్లో మీ యొక్క ఆలోచన అంతా కూడా దీన్ని బేస్ చేసుకొని తీసుకున్నారు కదా! ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీస్‌ని బేస్ చేసుకొని తీసుకున్నారు కదా! ఆ సేమ్ స్ట్రాటజీని ఈ నిఫ్టీ 50లో సేమ్ ఇది బజాజ్ ఫైనాన్స్ కూడా అలాగే మూవ్ అవుతుంది కదా! కాబట్టి మీరు బజాజ్ ఫైనాన్స్‌లో ఇక్కడ ఉన్నటువంటి నిఫ్టీ 50లో వాడేటువంటి సేమ్ స్ట్రాటజీనే మీరు దీంట్లో కూడా అప్లై చేయండి. అప్పుడు మీకు అది వర్కౌట్ అవుతుంది. అట్లా మెల్లమెల్లగా నిఫ్టీ 50, నిఫ్టీ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటువంటి విధానం నుంచి మెల్లగా ఈక్విటీ వైపు మీ యొక్క ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది మారుతుంది. అప్పుడు మెల్లగా ట్రేడింగ్ అనేటువంటిది ఈక్విటీలో చేయడానికి అలవాటు పడుతుంది మీ మైండ్. సో, సహజంగానే ఆప్షన్స్‌లో పూర్తిగా అలవాటైపోయి ఉన్నారు మీరు. ట్రేడింగ్ చేయటం అనేది ఆప్షన్స్‌లో పూర్తిగా అలవాటైపోయి ఉన్నారు. సో, ఇప్పుడు మారాలి అన్నా కూడా మీ మైండ్ అంతగా అనుకూలించదు. కాబట్టి ఈ విధంగా నిఫ్టీ 50ని బేస్ చేసుకొని మూవ్ అవుతుందా లేదా స్టాక్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని బట్టి మీరు ట్రేడింగ్ అనేటువంటిది కనుక ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేటువంటిది ఈక్విటీలో కూడా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా మీ యొక్క స్ట్రాటజీస్‌ని డైరెక్ట్‌గా ఈక్విటీలో అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ ఇది చూడండి, నిఫ్టీ అనేటువంటిది మూవ్ అయింది, పైకి మూవ్ అవుతుంది కదా! సో, ఇక్కడ కూడా పైకి మూవ్ అవుతూ ఉంది. అంటే స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్‌లోనే మనకు అర్థమైపోతుంది నిఫ్టీ 50 ప్రకారం ఈ ఈక్విటీ కూడా రన్ అవుతుందా కావట్లేదా అని. ఇందాకనే హీరో హోండా డిక్సన్ తీసుకున్నాం. అది నిఫ్టీ 50కి ఆపోజిట్‌గా దాని రేంజ్‌లోని, అంటే దానికి ఉన్నటువంటి మెథడ్ బట్టి అది మూవ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం పట్టించుకోకుండా అటువంటి స్టాక్స్‌ను వదిలేసేసి ఫస్ట్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఆప్షన్స్ నుంచి ఈక్విటీకి రావాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిఫ్టీ 50 ఎలా అయితే మూవ్ అవుతుందో అక్కడ వాడేటువంటి స్ట్రాటజీని ఈక్విటీలో కూడా యూజ్ చేయండి. అప్పుడు మెల్లమెల్లగా మీ ట్రేడింగ్, మీ మైండ్ సెట్ అనేటువంటిది ఈక్విటీలో ట్రేడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా ఆ తర్వాత అట్లా ప్రాక్టీస్ అయిన తర్వాత సొంతంగా ఆ స్ట్రాటజీస్ని ఈక్విటీలో అప్లై చేయండి. మీరు ఈక్విటీకి అలవాటు అయ్యేంత వరకు నేను చెప్పిన ప్లాన్ని మీరు ప్లే చేస్తే ఖచ్చితంగా కొంత సక్సెస్ అనేటువంటిది ఉంటుంది.